చేనేత వస్త్రాలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. చేనేత కార్మికుల శ్రమకు గౌరవం ఇవ్వాలన్నారు. అందరూ చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్ ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్తో పాటు మంత్రులు ప్రతి స్టాల్ను సందర్శించారు. చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రాంగణంలో స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. తన సతీమణి కోసం 2 చీరలను అయ్యన్న పాత్రుడు కొనుగోలు చేశారు. చేనేత పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవిత హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 35 చేనేత సంఘాలు ఉన్నాయని తెలిపారు. ఈ స్టాల్స్లో 40% రాయితీతో వస్త్రాలను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ అన్ని షాపులు ఒకే వేదిక. మన మార్కెట్కి వెళ్తే ఒక్కొక్క షాపు ఒకే ఉంటుంది. అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఇవాళ ఆ షాపుని ప్రజలకు తెలియడం కోసం మన రాష్ట్రంలో ఏదైతే చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి, ప్రజలు చాలా తెలియదు. ఈ ఎగ్జిబిషన్ వల్ల అందరికీ తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మంత్రి గారికి, అలాగే దీన్ని సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి